ఫ్రెండ్స్ మీరు పర్సనల్ లో తీసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది బ్యాంక్ నుండి తీసుకోవచ్చు, సెకండ్ ది నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలో తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి బ్యాంక్స్ కి ఇవ్వండి. ఒకవేళ బ్యాంక్స్ లో రిజెక్ట్ అవుతే గనక ఎన్బిఎఫ్సి కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే ఇండస్ ఈజీ క్రెడిట్ పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, లోన్ లిమిట్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి 30,000 నుండి 5 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 5 lakhs లో మీకు ఎంత లిమిట్ రావచ్చు అనేది కంప్లీట్ గా మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మీరు తీసుకున్న లోన్ పైన 10.49% నుండి 31.50% పర్ యానం అయితే పడుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ కూడా మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా పడుతుంది. మీరు తీసుకున్న లోన్ కి ఈఎంఐ టెన్యూర్స్ వచ్చేసి 12 months నుండి 48 months వరకు పెట్టుకోవచ్చు మీరు తీసుకున్న లోన్ ని బట్టి. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి అప్ టు 2% అయితే పడుతుంది. ఈ లోన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి 21 years నుండి 60 years మధ్యలో ఉండాలి. ఈ లోన్ కి సాలరీ పర్సన్స్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ కి అప్లై చేసుకోవడానికి మీ ఇన్కమ్ వచ్చేసి 25,000 ఎబో అయితే ఉండాలి. సో ఈ లోన్ కి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఈ లింక్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ ని టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. నేషనాలిటీ దగ్గర ఇండియా అని పెట్టుకోండి అండ్ జెండర్ దగ్గర మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ నోనే ఉండనివ్వండి అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఎంత లోన్ రిక్వైర్మెంట్ ఉందో అంత ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా డ్రాగ్ చేసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈఎంఐ టెన్యూర్స్ ని కూడా సెట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ చూపిస్తుంది. మీరు ఇదే అడ్రస్ లో ఉంటున్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, వేరే అడ్రస్ లో ఉంటున్నట్లయితే నో పైన క్లిక్ చేసి మీ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు ఎంత లోన్ లిమిట్ రావాల్సి ఉంటే అంత లోన్ లిమిట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి లోన్ అమౌంట్ అయితే చూపిస్తుంది. సో నేను అప్లై చేసే క్యాండిడేట్ కి 2 lakhs అనేది ఎలిజిబిలిటీ వచ్చింది. అండ్ తర్వాత మీకు ఇక్కడ లోన్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈఎంఐ టెన్యూర్స్ కూడా ఎన్ని మంత్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకోండి. అండ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది అండ్ దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, జిఎస్టీ ఎంత పడుతుంది అండ్ ఫైనల్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ఎంత పడుతుంది అనేది ఇవన్నీ చూపిస్తాయి. ఇదంతా చూసుకొని యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మళ్ళీ ఒకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. అకౌంట్ లో ఉన్న విధంగా మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి, మీ బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేయండి. అకౌంట్ టైప్ దగ్గర సేవింగ్స్ ఆ కరెంటా, సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిటీ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు మ్యారీడ్ అయితే ఇక్కడ మీ హస్బెండ్ నేమ్ గానీ వైఫ్ నేమ్ గానీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ పేరు ఎంటర్ చేయండి, ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ సెకండ్ దగ్గర కూడా వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర ఏదో ఒక పర్పస్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు, మీ పాన్ కార్డ్ చూపించమంటాడు. సో మీ పాన్ కార్డ్ చూపించండి. ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టమంటాడు. లైవ్ లో సిగ్నేచర్ పెట్టి వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి. ఏమైనా డీటెయిల్స్ అడిగినట్లయితే ఇక్కడ మీరు ఏవి ఎంటర్ చేశారో అవే చెప్పండి. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత అగ్రిమెంట్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. 4 to 6 hours లో మీ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి 24 hours కూడా పట్టొచ్చు. సో ఏం టెన్షన్ పడకండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.